సీత సీత అమ్మా సీత అమ్మా సీత అల్లుడు గారు సీత ఆగండమ్మా అమ్మా సీత పిన్ని గారు వాళ్ళని వెనక్కి పిల్లు సావిత్రి అన్నారు. నా మనసు ఆగలేకపోయింది. అమ్మా అది జరగని పనమ్మా. నేను అదే చెప్పాను. అది పట్టుదల మనిషి రాదు అని అన్నాను. మన ఇంటికి వెళదాం రా సీత. మనింటికా? అవునమ్మా మనింటికే. పెళ్లి కాకముందు అది మనిల్లే నాన్న. పెళ్ళయ్యాక పుట్టిల్లే కాని నేను పర్మనెంట్గా ఉండే ఇల్లు కాదు. నువ్వు ఉండాల్సిన చోట ఉండనని వచ్చావు కదే. అలా రావడానికి కారణం తెలుసు కదా. ఈ పరిస్థితుల్లో మేము అక్కడికి అసలు రాకూడదు. మెట్టినిల్లు వదిలి పుట్టింటికి వచ్చుంటే నన్ను తప్పు పడతారు, మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. పుట్టింటికి రానని మెట్టినిల్లు కాదని ఎక్కడుంటారు, ఎక్కడికెళ్తారు? తల్లిదండ్రులుగా బిడ్డల కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మా ధర్మం అమ్మా. ఇంత విశాలమైన ప్రపంచంలో మా ఇద్దరికి ఇంత చోటు కరువవుతుందా? శక్తి ఉన్న వాళ్లకు ముక్తి దొరకదా? ముక్తి ఉన్న వాళ్ళకి మార్గం దొరకదా? మాకు మా మీద నమ్మకం ఉంది. మా మాట నిలబెట్టుకోగలమన్న ధైర్యం ఉంది. దారి దొరక్కపోదు, గమ్యాన్ని చేరకుండాను పోము. మా గురించి మీరేమీ బాధపడద్దు. స్వర్ణ ఇలా చేసిందేంటా అని దాన్ని శపించను వద్దు. మేముగా మేమేంటో మమ్మల్ని నిరూపించుకునే అవకాశం మాకివ్వండమ్మా. మీ కూతుర్ని మీరు గుండెల మీద ఆడించి పెంచారు. నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. తనకి ఏ కష్టం రానివ్వను మామయ్య గారు. నన్ను నమ్మండి. భర్తగా నా ధర్మం పాటిస్తాను. నా భార్యను పోషించుకుంటాను. పోషించలేవని కాదయ్యా, బతకలేవని అంతకన్నా కాదు. నింద భరించలేక కట్టుబట్టలతో బయటకొచ్చేశారు. మనసు గాయపడింది. కాస్త విశ్రాంతన కావాలి కదా. అందుకే మేమంత పిరికి వాళ్ళం కాదు నాన్న. మీరు భయపడకండి. మేమేంటో బతికి చూపిస్తాం. మేము నిలబడి అన్న మాటని నిలబెట్టుకుంటాం. దారి దొరికేదాకన్నా మా దగ్గర ఉండొచ్చు కదమ్మా. తీరిగ్గా అనుకూలమైన చోట దొరికాక వెళ్ళొచ్చు. రా సీత, వెళ్దాం. వద్దమ్మా, మమ్మల్ని బలవంత పెట్టొద్దు. మా గురించి మీరేమీ ఆలోచించొద్దు. మీరు నిశ్చింతగా ఉండండి. పదరకో. సీత, సావిత్రి ఏమండి? ఊరుకో సావిత్రి, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమీ కాదులే, రా. అమ్మా సీతమ్మ తల్లి, కళ్యాణమూర్తులు ఆలయానికి తిరిగి వస్తే కారణం ఏంటి అని మా వాడిని అడిగాను. అక్కడ జరిగిన గొడవంతా నాతో చెప్పాడు. ఇదేం త్రేతాయుగం కాదమ్మా. కైక రాజ్యం వదిలి వెళ్ళమంటే కానలకు వెళ్ళడానికి. రండమ్మా, దేవాలయంలో గదులున్నాయి. అవి ఎవరి సొంతమూ కాదు. అసలు ఏ పట్టింపులు ఉండవు. పైగా భగవంతుడు అండగా ఉంటాడు. మీరక్కడ ఉండొచ్చు. రండమ్మా. పూజారి గారు. సీత, అక్కడికి వెళ్ళాక ఆలోచిద్దాం. దేవుడు పంపితే వచ్చారనుకుందాం. కొత్త జీవితం ప్రారంభించాలని బయలుదేరాం. తొలి అడుగు ఆయన సన్నిధి వైపే వేద్దాం. అక్కడి నుంచే ఆయన చూపించిన దారిలోనే వెళ్దాం. పద సీత. అమ్మా, నమ్మిన వారికి ఆ దైవం ఎన్నడూ అన్యాయం చేయడమ్మా. రండి వెళ్దాం. రండమ్మా. చాలా బాధగా ఉందండి. ఏరి కోరి సీత ఇంటి కోడలు కావాలనుకున్నాను. తప్పిపోయింది అనుకున్న రోజు కన్నా ఇవాళ చాలా చాలా బాధగా ఉందండి. అమ్మమ్మగారు, నానమ్మ అని పిలుపు ఎంత నిండుగా ఉండేది. మనసుకెంతో హాయిగా, ఎంతో తృప్తిగా ఉండేది. ఈ పిల్ల రాక్షసంతంత మాట్లాడుతుంటే గుండె కలుక్కుమందండి. సీత మనసు ఎంత గాయపడకపోతే అలా వెళ్ళిపోతుంది.
పిలిస్తే వెనక్కి తిరిగి అది చేతులు జోడించి అదన్న మాటలు వద్దు ఉండమ్మా అని అనలేకపోయాయండి. కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. ఏదో వెలితిగా ఉందండి. నా కళ్ళు వాళ్ళ కోసమే వెతుకుతున్నాయి. మీరంతా కావాలి అన్న భావనతోనే ఉంటాము, అనుకుంటాము. మీ మీదున్న ప్రేమ అభిమానం అస్సలు తగ్గదు. ఎప్పటికీ మనమంతా ఒక్కటే. మంగా తను వెళుతూ వెళుతూ ఓ మాట అంది గుర్తుందా? మనం ఎప్పుడు కళ్ళల్లోనే మెదులుతుంటామని గుండెల్లో నిలుపుకుంటాను అంది. ఆస్తి వదులుకొని వెళుతున్నాను కానీ మనుషుల్ని, మమతల్ని, ప్రేమానురాగాల్ని వదులుకోను అంది కదా. వస్తారు మంగా, తప్పకుండా వస్తారు. కన్న తల్లే దాని ఆత్మాభిమానం గురించి ఎంత గొప్పగా చెప్పిందండి. ఎలా వస్తారండి? మీవన్నీ నాకు నచ్చ చెప్పే మాటలు కాకపోతే? నచ్చజెప్పే మాటలు కాదు మంగా, మనుషుల్ని కాదనుకోను అంది కదా, ఆ నమ్మకంతోనే చెబుతున్నా. భగవంతుడా, దీని మనసు మార్చు, దాని మనసు కటువు కానివ్వకు. నీ కళ్యాణం చేసిన వాళ్ళని కష్టాలు పాలు కానివ్వకు. కన్నీరు పెట్టించకు స్వామి. కాపాడు. కాపాడు తండ్రి. నోటీస్ పంపి తొందరపడ్డామనిపిస్తోంది స్వర్ణ. బావా, నేనేం తొందరపడలేదు, జాగ్రత్త పడ్డాను. బుజ్జిగాడి భవిష్యత్తు కోసం ముందు జాగ్రత్తతో అలా చేయాల్సి వచ్చింది. వీడి భవిష్యత్తుకి ఏమైంది? ఏమవటం ఏంటి, ఏమవటం? మరీ ఇంత అమాయకుడివి కాబట్టే నువ్వు. అందుకే వాళ్ళు అలా ఆలోచించారు. ఇన్నేళ్లు నువ్వు కష్టపడి ఆస్తిని ఇంత చేసావు. ఇంకో 10 ఏళ్లకి ఇంతకు 10 ఇంతలవుతుంది. ఇంట్లో కాఫీలు అందించి ఆవిడ నానమ్మ నానమ్మ అంటూ కాళ్ళు కాకాలు పట్టి ఆయన మీ గ్రానీని బుట్టలో వేసుకున్నారు. నీకు సగంరా సాకేత్, రఘురావు నీకు సగంరా అంటే నష్టపోయేది వీడు, వేస్ట్ అయ్యేది నీ కష్టం. అందుకే అలా చేయాల్సి వచ్చింది. నీ మనసుకి కష్టంగా ఉంటే చెప్పు, వెళ్ళి తప్పైంది అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని పిలుచుకొస్తాను. ఎగురుకుంటూ ఇప్పుడు వస్తారు, రేపు సగం ఆస్తే ఎగరేసుకుపోతారు. అయితే గీతే నేను నా కొడుకు అన్యాయం అయిపోతాం. అన్నయ్య వదిన అంటూ మీరు హ్యాపీగా ఉండండి. ఏంటి మీరు మీరు అంటావు? మనం మన బాబు అని ఇదివరకేగా చెప్పాను. మరి తొందరపడ్డావు అనిపిస్తుందని అంటావేంటి? ఇదంతా నేను ఆలోచించలేదు, వదిలే. నా మీద నీ కోపం లేదుగా? నీ మీద కోపం అంటే నా మీద నేను కోపం తెచ్చుకున్నట్టే. మా మంచి బావ. సరే పద. ఒక అక్కగా చెల్లెలుగా నీ మీద చూపించే ప్రేమని వెక్కిరించావు, అవహేళన చేశావు. డబ్బు కోసం బంధాలని తెంచి బయటికి పంపిస్తున్నావు. హలో హలో, లక్ష్మి, నేనేనండి. అంతా అయోమయంగా ఉందండి. ఏమైంది లక్ష్మి? సీతా రఘురాములు వెళ్ళిపోయారు. స్వర్ణ ప్రవర్తన అసలు అర్థం కావట్లేదు. సాకేత్ కూడా స్వర్ణ తానే అంటే తందానే అంటున్నాడు. ఏమండి, మీరు ఒకసారి వచ్చేళ్ళండి. మీరు ఎలాగైనా సరే మనమంతా కలిసి ఉండేలా చేయాలి. సరే లక్ష్మి, వస్తాను, నువ్వేం బాధపడకు. ఆ. ఒక నిమిషం ఉండండి.
రఘు ఇక్కడ కూర్చుందాం. సీత, హ్మ్? మనం చీరాలు వెళ్దామా? దేనికి? అమ్మా నేను ఉన్న ఇల్లుంది కదా, ప్రస్తుతానికి అక్కడ ఉందాం. నాకిక్కడ ఉద్యోగం ఉంది కదా, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? మనం ఇక్కడ నుంచి పారిపోయామని వాళ్ళు అంటారు. మనం 0 నుంచి ప్రారంభించి దానికి విలువ పెంచుతూ మన విలువ పెంచుకొని నిలబడి చూపిస్తామని ఛాలెంజ్ చేశాము. మనమిద్దరం చెరో ఉద్యోగం చేద్దాం రఘు. ఉద్యోగాలతో బతకగలమే కానీ నువ్వన్న స్థాయికి ఎదగలేను సీత. దీన్ని ఆధారంగా చేసుకుందాం. ఒక్కసారి ఆకాశానికి ఎదుగుదాం. అలానే చేద్దాం రఘురామ్. స్వర్ణాల ఎలా మాట్లాడగలిగింది సీత? కొత్త సావాసాలు దాని మీద ప్రభావం చూపించాయి. దాని వెర్రితనమే దాన్ని మాయలో పడేసింది. అదేదో కొత్త ప్రపంచం అనుకుంటుంది. అదే సుఖం సంతోషం అనే భ్రమలో బతుకుతుంది. వాళ్ళెక్కడ వీళ్ళని పతనం చేస్తారోనని నాకు చాలా భయంగా ఉంది. ఏమైనా అవన్నీ మనకు అనవసరం సీత. వాళ్ళు మనవాళ్ళు రఘు. సీత, ఇంత చేశాక ఇంకా మనవాళ్ళు అని ఎలా అనగలుగుతున్నావు? ఇంకోసారి ఆ మాట అంటే మాత్రం బాగుండదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి. మనల్ని అవమానించినా మన అని నువ్వనే మన శత్రువుల గురించి కాదు. ఏ అహంకారంతో అలా మాట్లాడిందో ఆ అహంకారాన్ని దించాలి. ఆ తర్వాత? గెలిచామని వెక్కిరింపుకి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత? పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా చేయాలి. ఆ తర్వాత? తప్పైపోయిందని కాళ్ళు పట్టుకోవాలి. తర్వాత క్షమించాలి. లేకపోతే వాళ్ళకి మనకి తేడా ఉండదు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? మనకి శత్రువులు అయితే కారు కదా. అయినా నేను క్షమించను. రఘురామ్, అప్పుడు మనం మనుషులం అనిపించుకోము. అయినా ఇప్పుడు ఆ చర్చ అనవసరం రఘురామ్. వాళ్ళని క్షమించినా అది పాపమే. ఏదో తప్పు వెతుకుతారు కానీ మన మంచితనాన్ని ఒప్పుకోరు. రఘు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సీత? నువ్వన్నట్టుగానే వాళ్ళు మనలో వంక వెతికే అవకాశం లేకుండా చేయడానికి. అవకాశమా? ఏంటి సీత? లేకపోతే స్వర్ణని ఆధారం చేసుకొని మనం బతికామని అన్నా అనొచ్చు. నేను వస్తాను పద సీత. పద రఘు. అమ్మా తులసమ్మ తల్లి, కష్టాలన్నీ మాకే ఎందుకొస్తున్నాయి? సావిత్రి, ఏమిటిది? ఎందుకు ఇలా తలుచుకుని ఏడుస్తావు? ఊరుకో. ఏడవక ఏం చేయమంటారు? చిన్నది పూర్తిగా దారి తప్పిపోయింది. మన పెంపకంలో పెరిగి ఇలా తలవంపులు తెచ్చేలా ఎలా తయారయ్యిందండి? అక్క అక్క అంటూ సీత అంటే ఎంత ప్రేమగా ఉండేది. దాని మాటకి ఎంత విలువిచ్చేది. అలాంటిది ఇవాళ దాని మీద ఎంతెంత నిందలు వేసింది. సీత ఏం పాపం చేసిందండి? అందరూ దాని మీదే విరుచుకుపడతారు. జమీందారీ సంబంధం, అంతఃపురంలో ఉంటారనుకున్నాను. ఇలా స్వార్థం పెరిగి తోడబుట్టిన అక్కనే బయటకు పంపుతుంది అనుకోలేదు. ఎలా బతుకుతారో ఏంటో అని చాలా భయంగా ఉందండి. అన్యాయం అంటే తెలియని వాళ్ళకి దేవుడు న్యాయం చేస్తాడు సావిత్రి. సావిత్రక్క, సావిత్రక్క, సంక్రాంతి రోజులు కదా, సీతా స్వర్ణలు పండక్కొస్తారు కదా. సీత బ్రహ్మాండంగా ముగ్గేస్తుందని రంగులు ఇచ్చేద్దామని వచ్చాను. ఇవిగో రంగులు. ఇంతకీ ఎప్పుడు తీసుకొస్తున్నావు కూతుళ్ళని? కూతుళ్ళు లేరు, పండగ లేదు, రంగులు లేవు, రంగవల్లులు లేవు. వెళ్ళవే, వెళ్ళవతలకి. అదేంటక్క అలా అంటున్నావు? పండగ లేకపోవడం ఏమిటి, కూతుళ్ళు లేకపోవడం ఏమిటి? అన్నిట్లోకి పెద్ద పండగ కదా. అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవడు, భోగి, సంక్రాంతి, కనుమ కళకళ్ళాడాలి. పైగా గొప్పింటి సంబంధానికి ఇచ్చావు కదా. తీసుకురాకపోతే పిఠాపురం వారు ఊరుకుంటారా ఏమిటి? వాగుడాపి వెళ్తావా లేదా? సావిత్రి,
ఏమిటి ఆవేశం? ఆగు. అమ్మా నువ్వు వెళ్ళు. దాని మనసు ఏం బాగోలేదు. వెళ్ళు. ఏమైందక్కా? నీ చిన్న కూతురు స్వర్ణ రానందా? లేకపోతే పెద్ద కూతురు కుదరదందా? కూతుళ్ళు లేరు అంటున్నావంటే ఆ మంగం ఏదో వాతలు పెట్టే పంపుంటుంది. నిన్ను వెళ్ళమన్నాను కదమ్మా. వెళ్తానన్నయ్యా, వెళ్ళక ఇక్కడే ఉంటానా ఏమిటి? కానీ పాపం అక్కల ఎందుకుందో పక్కింటి దాన్ని నేను తెలుసుకోకూడదా ఏంటి? తను చెప్పకూడదా ఏంటి? ఏంటే నేను చెప్పేది నువ్వు తెలుసుకునేది? పోవే అంటే దీర్ఘాలు తీస్తూ ఇంకా నిలబడు వాగుతున్నావే. పో. నా బాధలో నేనుంటే నీ ఆరాలేంటే? పోతాలే. సరే మరి ఈ రంగులు నీ నెత్తిని చల్లుకో. రంగులంట రంగులు. ఇదిగో పుణ్యానికి పోతే పాపం ఎదురొస్తుందంటారే ఇదే. సావిత్రి, సీతొచ్చింది చూడు. సరదాగా ఉందా మీకు? సీత రావడం ఏమిటి? నిజం సావిత్రి, సీతొచ్చింది. అటు చూడు. అదిగో అల్లుడు గారు కూడా వచ్చారు. సీత, అమ్మా వచ్చావా అమ్మా? ఏమండి, అల్లుడు గారిని పిలవండి. బాబు రఘురాం, లోపలికి రండి బాబు. సీత, వస్తావన్న ఆశ లేదు. వచ్చి ఎంత సంతోషం కలిగించావే. నా బాధ తెలుసుకుంటుంది, నన్ను సంతోష పెట్టడానికి వస్తుంది అని నా మనసు నీ గురించి క్షణం ఆలోచించలేకపోయింది. ఆ గోడ మీద తలకాయ నువ్వు ముగ్గులు బాగా వేస్తావని వాటిలోకి రంగులు తెచ్చిందే. నువ్వు రావని రంగులు వద్దని తిట్టాను. పొరపాటు చేశానే. ఎత్తుతాను, రంగులని ఎత్తుతాను. తెప్పిస్తానే, ఇంకా రంగులు తెప్పిస్తాను. నీ చేత్తో వేసిన రంగవల్లులన్నీ ఈ ఇంట్లో ఆనందాన్ని నింపాలే. అల్లుడు గారు అక్కడే నిలబడ్డారే, లోపలికి రండి. నేను సీతకి తోడుగా వచ్చాను. అత్తారింటికి అల్లుడుగా రాలేదు. ఏంటమ్మా అల్లుడు గారు అలా అంటున్నారు? అవునమ్మా, ఇది మేము వచ్చి ఇక్కడుండే సమయం కాదని అప్పుడే చెప్పాను కదా.